మీరు పొరపాటున కూడా టెక్స్ట్ మెసేజెస్లో గొడవ పడకండి. నెవర్ ఫైట్ ఆన్ టెక్స్ట్ మెసేజెస్. ఎందుకంటే అది మీ గొడవను పెంచి పెద్దగా చేస్తుందే తప్ప గొడవను తగ్గించదు. రికాన్సిలేషన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అది వాట్సాప్ మెసేజెస్లోనే కావచ్చు, లేదా ఎనీ మెసెంజర్ యాప్లో అయినా కావచ్చు. భేదాభిప్రాయాలు అనేది కామనే. భార్యాభర్తల మధ్యలో కావచ్చు, ఎన్ని రిలేషన్షిప్లో గొడవలు పడడం కామనే. టెక్స్ట్లో మీరు గొడవ పడితే మాత్రము చాలా అనర్థాలకు దారితీస్తుంది. దానికి బలమైన 3 కారణాలు ఏంటంటే, మొట్టమొదటిది మీ ఇంటెంట్ ఏంటో ఎదుటి వ్యక్తికి తెలీదు. అంటే మీతో కాన్ఫ్లిక్ట్ చేసేటప్పుడు నీ ఇంటెంట్ ఏంటో తనకు తెలియదు, తన ఇంటెంట్ ఏందో మీకు తెలియదు. సో మిస్అండర్స్టాండింగ్కి చాలా ఆస్కారం ఉంటుంది. రెండో డ్రాబ్యాక్ ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఇమోషన్స్ మీకు అర్థం కావు, మీ ఇమోషన్స్ అక్కడ తెలియదు. సో ఇమోషనల్గా డిస్కనెక్ట్ అవుతారు. మామూలుగా మన మాటలు చెప్పేదానికంటే మన భావాలు, ఇమోషన్సే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఇమోషన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు. సో మీరు టెక్స్ట్ మెసేజెస్లో మీ భావాలను వ్యక్తపరచలేరు. అన్ని ఇమోషన్స్ని కూడా మనము ఆ టెక్స్ట్లో టైప్ చేయలేము. సో దెర్స్ ఎ హ్యూజ్ గ్యాప్. ఫేస్ టు ఫేస్ కాన్ఫ్లిక్ట్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఒక్కొక్కసారి మనం ప్రేమగా కూడా కన్విన్స్ చేస్తాము. మన కోపాలను, ప్రేమని, మన భావోద్వేగాలు అన్నిటిని కూడా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి ట్యూన్ అవుతాడు, అర్థం చేసుకుంటాడు. కానీ టెక్స్ట్ మెసేజెస్లో మాత్రము అపార్థం చేసుకోవడము, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, అజ్యూమ్ చేసుకోవడమే ఎక్కువ ఉంటుంది. సో బలమైన కారణం ఏంటంటే డిలే ఇన్ రిప్లై. అంటే మీరు మెసేజ్కి రిప్లై చేయడంలో ఏమాత్రం డిలే అయితే మాత్రం అది ఎన్నో అర్థాలకు దారితీస్తుంది. అంటే నా మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు, కావాలనే ఇవ్వట్లేదు అని ఒక ఇంప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి టెక్నికల్ జెన్యూన్ రీజన్స్ ఉంటాయి. ఎదుటి వ్యక్తికి మెసేజ్ అందకపోవచ్చు, లేదా రిప్లై ఇచ్చినా నెట్వర్క్ లేకుండా మళ్ళీ రిటర్న్ రాకున్నా. అంతేకాదు, పొరపాటున మెసేజ్ ఓపెన్ అయినా మీరు చూడుకోకుండా యాక్సిడెంటల్గా రీడ్ స్టేటస్ వచ్చింది, చూశాడు కానీ రిప్లై ఇవ్వలేదని మల్టిపుల్ రీజన్స్ అజ్యూమ్ చేసుకొని ఆ గొడవను పెంచి పెద్దగా చేస్తుంది తప్ప తగ్గించదు. దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ ఒకటే ఇంట్లో ఉండి కూడా వాళ్ళు అంటే టెక్స్ట్ మెసేజెస్తో గొడవ పడతారు. ఇంకా దయనీయమైన పరిస్థితి ఏంటంటే, ఒకే గదిలో ఉండి ఒకరి మొహం ఒకటి చూసుకోకుండా ఒకే మంచం మీద కూర్చొని అటుమలరి ఇటుమలరి గొడవ పడుతుంటారు మెసేజెస్లో. మీరు ఎదుటి వ్యక్తి పైన మీరు వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఒక పట్టింపుతో మీరు గొడవ పడుతున్నారా, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలని గొడవ పడుతున్నారా? మీ బంధాన్ని బలపరుచుకుందాం అనుకుంటున్నారా, లేకుంటే ఇంకా వీక్ చేద్దాం అనుకుంటున్నారా? మీ గొడవకి పరిష్కారం కావాలనుకుంటున్నారా, ప్రోలం కావాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు ఆన్సర్ మీకు దొరికినప్పుడే ఈ టెక్స్ట్ మెసేజెస్ని అవాయిడ్ చేయగలుగుతారు. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్. మీరు